గరికిపాటి వారు క్షమాపణ చెబుతారా లేదా? ఇది ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా విస్తృతంగా చేస్తున్న మాటలు. అసలు గరికిపాటి వారు క్షమాపణ చెప్పాలి అని అడగటమే నా దృష్టిలో ఒక మహాపాపం. పేదలకి, దళితులకి, ప్రతి ఒక్కళ్ళకి దగ్గరగా ఉండి ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ విలువలు నేర్పిస్తూ తల్లిదండ్రులకి తెలియకపోయినా ఆయనే తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్కరికి విలువలు నేర్పించడంలో ముందుండే వ్యక్తి గరికిపాటి వారు. అలాంటి గరికిపాటి వారు క్షమాపణ చెబుతారా లేదా అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇదంతా కాకుండా సోషల్ మీడియాలో ప్రస్తుతం గరికిపాటి వారు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలంట, గుడ్డు గురించి అంట, సంక్షేమ పథకాల గురించి. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీ అందరికీ నేను కూడా నా పర్సనల్ ఇష్యూ ఒకటి చెప్పాలి. మా మదర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాడు. నేను చెప్తుంది ఒక 70 years బ్యాక్. షీ ఇస్ బోర్న్ ఇన్ 1957 or సమ్ టైమ్. వాళ్ళు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాడు. వాళ్ళ స్కూల్కి నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ వాళ్ళ కోసమే పెట్టారా దేవుడా అన్నట్టు పైకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. షీ ఇస్ అన్ అడ్వకేట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. కానీ వాళ్ళకి ఎప్పుడు మధ్యాహ్న భోజనం ఉండుండేది కాదు. చాలామంది ఆ ఏజ్ బ్యాక్ ఒకసారి వెళ్తే జెడ్పీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరికి మధ్యాహ్న పథకాల భోజనాలు, యూనిఫామ్లు ఇవ్వటము ఇవేమీ ఉండేవి కావు. వాళ్ళ ఇంట్లో భోంచేసి వాళ్ళు వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చి పడుకునేవాళ్ళు. పైకి వచ్చారు. ఆ ఉద్దేశంగా అప్పటి మనిషి కాబట్టి గరికిపాటి వారు మొన్న జరిగిన ప్రవచనాల్లో ఒక చిన్న మాట చెప్పారు. ఫస్ట్ మీకు అది ప్లే చేసి వినిపిస్తాను. తర్వాత ఆయన రిలీజ్ చేసిన ఒక పోస్టర్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకటి వస్తాడు, నీకు అనవసరం. విన్నారు కదా గరికిపాటి వారు చేసిన వ్యాఖ్యలు. తప్పుతో వచ్చింది దీంట్లో. ఆయన ఎక్కడ ప్రభుత్వం ఇది చేయకూడదు అని చెప్పలేదే. లాజికల్లీ వినండి, ఒకసారి రీప్లే చేసుకునండి ఈ వీడియోని. ప్రభుత్వం ఇది చేయకూడదు అన్న మాట ఆయన అన్నారా? ఆయన ఏమన్నారు? చదువు బేసిక్గా చెప్పించాలి ప్రభుత్వాలు, దానిపైన స్ట్రెస్ చేశారు. దాని తర్వాత నిజంగానే ఈరోజు ఎన్నో పథకాలు పెట్టందే పిల్లల్ని స్కూళ్ళకు పంపించట్లేదు పేరెంట్స్. మధ్యాహ్న భోజన పథకం, స్కూలుకి నీకు ఎంతమంది పిల్లలు పుడితే ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇదంతా ప్రోత్సాహికాలు ఖచ్చితంగా ఎంకరేజింగ్గా ఉంటాయి. కానీ ఇదివరకటి రోజుల్లో ప్రోత్సాహికాలు ఉన్నాయా? ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని ఉంటారు, ఉండుండేవా? లేవు. వైఖరి మారింది, ప్రభుత్వాలు మారినప్పుడు టీచర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్స్పాండ్ అయినాయి. దాన్ని ఎక్కడ ఆయన చలోక్తిగా చెప్పిన మాటను తీసుకొచ్చి ఆయన రద్దు చేయాలని చెప్పారు, దానిపైన కమెంట్ చేస్తారు, సెటైర్గా అన్నారు. ఎక్కడన్నారండి ఆయన ఏం అనలేదే. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటో గుర్తు చేశారు అంతే. అంతేగాని నిషేధించాలన్న వర్డ్ ఎక్కడ అనలేదే. గుడ్లు గురించి ఆయన ఏం చెప్పలేదే. విపరీత ధోరణిలో గరికిపాటి వారి ఇష్యూ వచ్చేటప్పటికి ఎందుకు ఇలా వస్తున్నాయి ప్రవచనకర్తలు అనేటప్పటికి అంత చిన్న చూపా? ఈరోజు గరికిపాటి వారు రిలీజ్ చేశారండి. మీకు పక్కన కూడా ఒక స్లైడ్ వస్తుంది. ఆయన దీనిపైన ఒక ఎక్స్ప్లెనేషన్ ఆయన రిలీజ్ చేయడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అంటే ప్రతి ఒక్క ప్రవచనానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ రిలీజ్ చేయాలండి ఇక్కడి నుంచి. ఎనీవేస్,
శ్రీ గరికపాటి అభిమానులకు గమనిక. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గురువుగారు మధ్యాహ్న భోజనం పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియోలు వక్రీకరించింది. ఆ సభలో గురువుగారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటల్ని కలిగిపి ఈ వీడియో జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడు పేదల పక్షమే. వారి ప్రసంగాల్లో తరచూ ధనవంతుల ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలి, సంక్షేమ గురుకులాల్లో పాఠశాల పిల్లలకు పాలన, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. శ్రావణమాసం నోములు భాగంగా చీరలు బంధువులకు కాకుండా దళితుల్లో ఉన్న స్త్రీలకు పంచిపెట్టమని ఎన్నోసార్లు వారు పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడు పేదవాళ్ల పార్టీనే అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువుగారు ప్రసంగాలను ప్రభావితంలో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తిగా ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుండి దూరం చేయటానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. కావున ఇటీవల కుతంత్రాలకు ఎవరు లొంగవద్దు విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వకుల సామాన్యతతో జీవించాలని గురువు గారు ఆకాంక్ష. సర్వే జన సుఖినో భవంతు. సారీ, తెలుగు చూడడంలో కొన్ని మిస్టేక్స్ వచ్చుంటాయి నేను చేసిన దాంట్లో. బట్ ఆయన చేసిన వీడియోని వక్రీకరించి ఎనాలిసిస్ మొత్తం తిరిగి తిప్పేసి గురువుగారు అడ్డుకున్నారు, గురువుగారు అవహేళన చేశారు, గురువుగారు అనరాని కమెంట్స్ అనేశారు. ఏమన్నారండి అనరాని కమెంట్స్ దాంట్లో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి గురించి ఆయన విశ్లేషించారు. ఈరోజు మధ్యాహ్న భోజనం తినే ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి, రాష్ట్రం అప్పుల బారిలో ఉంది, అయినా కూడా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. చలోక్తుల విషయం చలోక్తిగా జోవియల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి గరికపాటి వారు అడ్డుకున్నారు. గరికపాటి వారు వ్యతిరేకి. నిజంగానే ఆయన ప్రతి ప్రవచనం నేను వింటాను. తల్లికి నమస్కారం పెట్టింది ప్రవచనం మొదలు పెట్టరు ఆయన. హైందత్వం పైన మగ్గు చూపిస్తారు ఈయన ప్రవచనాలు వింటే. ఈ రిలీజియన్ కాదండి, హైందత్వం ఒక లివింగ్ లైఫ్ స్టైల్. మగ్గు చూపిస్తారు, అమ్మా నాన్నలు చెప్పలేని మాటలని చెప్తారు. అదే రీతిలో కూర్చుని ఈరోజు బడికి వెళ్ళే విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల గురించి మాట్లాడితే బాధ వచ్చేసిందా? అంత బాధ వచ్చేసిందా? ఓట్ల రాజకీయాలు మానాలి. ప్రవచనకర్తలు మంచి చెప్పే వాళ్ళపైన దుష్ప్రచారాలు చేయటం మానుకోవాలి. ఇదివరకు ఇలాగే గరికపాటి వారి గురించి ఒక స్త్రీని పెట్టి మాట్లాడారు. నేను ఆ విషయం చాలా ఖండించాను. చాగంటి వారు గరికపాటి వారు ఆంధ్రులకి మంచి చేస్తున్నారు అన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇదే కేటగిరీలలో మాట్లాడితే రేపు వాళ్ళు ప్రవచనాలు లేకపోతే మంచి చెడు చెప్పడానికి ఎవరు మిగిలారు ఇంక ఈ రాష్ట్రంలో? మనకి పెద్దలు పూజ్యుల్ని ఎప్పుడు వాళ్ళ అన్న తాత్పర్యం తీసుకోవాలి తప్ప వాళ్ళ చలోక్తులు వేసిన దాన్ని వక్రగతిలో పెట్టి ఇష్టం వచ్చినట్టు పైశాచికంగా చేస్తే హలో గతి అవుతుంది మనకి. గరికపాటి వారు చేసిన ప్రవచనాలు, ఆయన చెప్పిన మాటలు, అట్ ద సేమ్ టైం ఈరోజు సోషల్ మీడియాలో రన్ అవుతున్న ట్రెండ్ ఆయన అగేన్స్ట్గా మీరందరూ సమర్థిస్తారా? సమర్థిస్తే ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. మీ అందరిలో ఎవరైనా ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మీకు కూడా ప్రోత్సాహాలు ఉండుండేవా? ఉన్నాయా? మీ అమ్మ నాన్నగారికి కూడా ఉన్నాయా? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.